హెరాల్డ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. సోనియా, రాహుల్ పై ఢిల్లీ పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ లో రాహుల్ గాంధీ, సోనియాతో పాటు మరొక 6 పేర్లను చేర్చారు. దీంతో కేంద్రంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు మరో గట్టి షాక్ తగిలింది. సోనియా, రాహుల్ పై ఢిల్లీ పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ లో రాహుల్, సోనియాతో పాటు మరో 6 పేర్లను చేర్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడాలతో పాటు యంగ్ ఇండియా సంస్థ కూడా కుట్ర, మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. దీంతో ఈ 6 నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకునే విషయంపై ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్స్ లిమిటెడ్కు చెందిన సుమారు 2,000 కోట్ల విలువ చేసే ఆస్తుల్ని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడాలతో పాటు యంగ్ ఇండియన్ అనే ఓ ప్రైవేటు కంపెనీ కుట్రను, మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తోంది. కాగా మోతీలాల్ వోరా 2020లో, ఆస్కార్ ఫెర్నాండెస్ 2021లో మృతి చెందారు. 1938లో జవహర్లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను స్థాపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రికలో అవకతవకలు జరిగాయంటూ 2012లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ సంస్థలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ఏజేఎల్ సంస్థకు చెందిన 2,000 విలువైన స్థలాలను కేవలం 50 లక్షలకే దక్కించుకున్నట్లు అభియోగాలు మోపింది. వైఐఏల్లో రాహుల్కు 38%, సోనియాకు 38% షేర్లు ఉన్నాయి. ఏజేఎల్కు చెందిన 99% షేర్లను యంగ్ ఇండియన్ లిమిటెడ్కు బదిలీ చేశారు. ఈ లావాదేవీ మనీ లాండరింగ్లో భాగమన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ 2021 నుంచి అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది. 2025 ఏప్రిల్ 9న మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్లు 3 మరియు 4 కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సోనియా గాంధీని A1గా, రాహుల్ గాంధీని A2గా ఈడీ చేర్చింది. కాంగ్రెస్ నాయకులు శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబే వంటి వారు కూడా నిందితులుగా ఉన్నారు. తమపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని, ఏజేఎల్ను యంగ్ ఇండియన్ సంస్థ విలీనం చేసుకోవడం నేషనల్ హెరాల్డ్ సంస్థను పునరుద్ధరించేందుకేనని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ తదితరులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. అభద్రతా భావంతో, భయంతో తమ నేతల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ అంశం పూర్తిగా బోగస్ అంశమని, సత్యమేవ జయతే అని జైరాం రమేష్ ఎక్స్లో పోస్టులో పేర్కొన్నారు. ఆస్తులన్నీ నేషనల్ హెరాల్డ్ కిందే ఉన్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి పేర్కొన్నారు. మనీ లాండరింగ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్ ను నమోదు చేయడంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. కేంద్రం బెదిరింపులు, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఐ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.